హాయ్ గైస్, ఈరోజు నేను మజ్జిగ చారు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వారం మల్టీ గడ్డం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలండి: ఒక పావు లీటర్ పెరుగు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు దీనికి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పసుపు 1 స్పూను, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం. ఇప్పుడు మనము ఒక పాత్ర తీసుకొని పెరుగు అందులోకి వేసుకొని బీటర్తో బాగా చిలుక్కోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిలుక్కున్న తర్వాత మనకు ఇందులో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనము మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ ఎక్కువ పడదు, చూసి జాగ్రత్తగా వేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత పోపుకి ఇప్పుడు మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పడదు దీనికి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనము ఇందులోకి ముందుగా మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలండి. మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనం తీసుకున్న పెరుగు పావు లీటరే కాబట్టి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4 తీసుకున్నాను. చిన్నవిగా కట్ చేసుకుని వేసుకున్నాను. బాగా పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అలాగే మనం కచాపచా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత చిన్న ముక్క అల్లం కూడా నేను వేస్తున్నాను. దాన్ని కూడా కచాపచా దంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి, ఎక్కువ వేయించకూడదండి, జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా వేగి సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేగితే బాగోదు టేస్ట్. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుంటున్నాము. పసుపు నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి, టేబుల్ స్పూన్. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఈ పోపుని మొత్తం మనం మజ్జిగని చిలుగొట్టి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకుందాం. ఇది పుల్లగా ఉండే మజ్జిగ అయితే మజ్జిగ చారు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మజ్జిగ చారుకి మజ్జిగ పుల్లగా ఉండాలండి. అంతే, ఎంతో ఈజీగా చాలా తొందరగా రెడీ అయిపోయి మజ్జిగ చారు రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.